సమాజం ఒక మంచి మంచి ప్రశాంతమైన వాతావరణం కలుగజేయాల్సిన వాళ్ళు ఇలా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి విద్రోహాన్ని రెచ్చగొట్టి ఒక మూర్ఖత్వంతో మనలో నిండిపోతే నువ్వు ఏంటి నీ లక్ష్యం ఏంటి అసలు? నీ లక్ష్యం అన్ని మతాలను తిట్టాలనే లక్ష్యం, అన్ని మతాలకు స్నేహభాగం ఉంచాలనే లక్ష్యం. అలా ఉండబట్టే ఇలాంటి డిబేట్లు రావడం మెయిన్. అలాంటి వాళ్ళు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినది. ఆ రాధా మనోహర్ దాస్ మీద ఏలూరులో కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి చంద్రపూడి అక్కడ కంప్లైంట్ ఇచ్చారంట. అప్పుడు పిలిచి ఎస్ఐ గారు సిఏ గారు అది పిలిచి ఆయన వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది, మళ్ళీ ఇలా మాట్లాడద్దని. మళ్ళీ బయట రాగానే మామూలే. అలాంటి వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? అండ్ ఇప్పుడు అజయ్ బాబు గారిని నిన్న నైట్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేయడానికి ముందే ఈయన గారు కూడా ఒక 5గురి మీద కేసు పెట్టడం జరిగింది అండ్ ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పేసి విన్నాము.